సుమారు 85% లంగ్ క్యాన్సర్తో డయాగ్నోసిస్ అయ్యేది కేవలం స్మోకింగ్ వల్ల. ఈ స్మోకింగ్ లంగ్స్కి ఏం చేస్తుంది? లంగ్స్ డ్యామేజ్ అయ్యేది మనం మొదటిసారి సిగరెట్ కాల్చడానికి ట్రై చేసినప్పుడు ఫస్ట్ పఫ్ నుంచా, లేక సిగరెట్కి బానిసయ్యి ఒక సిగరెట్ నుంచి రోజుకి ఒక సిగరెట్ ప్యాక్ కాల్చడం వల్ల జరుగుతుందా? ఒకవేళ సిగరెట్ మానేస్తే ఎన్ని సంవత్సరాలకి మళ్ళీ మన శరీరం అనేది రికవరీ అవుతుంది? లంగ్స్ డ్యామేజ్ అయ్యేది సిగరెట్ టెంపరీగా కాల్చే వాళ్ళకా, లేదా పర్మనెంట్గా సిగరెట్ కాలుస్తూ ఉండే వాళ్ళకా? లంగ్స్ పాడైపోవడానికి గల కారణం నికోటిన్ డ్రగ్ వల్ల, లేక వేరే కెమికల్స్ ద్వారా జరుగుతుందా? ఇలాంటి ఎన్నో క్వశ్చన్లకి మనం ఈ వీడియోలో ఆన్సర్స్ తెలుసుకుందాం. నికోటిన్ అనే డ్రగ్ టొబాకో ప్రొడక్ట్స్లో ఇదొక మెయిన్ సైకో యాక్టివ్ ఇంగ్రీడియంట్. చాలామందికి నికోటిన్ అనేది కేవలం టొబాకో ప్లాంట్స్ నుంచి మాత్రమే వస్తుందనుకుంటారు. నిజానికి మనం రోజు తీసుకునే ఆహార పదార్థాలలో 1400 నానోగ్రామ్స్ నికోటిన్ ఉంటుంది. టొబాకో ప్లాంట్స్ అనేవి సోలనేసియై ఫ్యామిలీకి చెందినవి. వీటిని నైట్ షేడ్ ఫ్యామిలీ అని కూడా పిలుస్తారు. మనుషులకి ఎలా అయితే రకరకాల కులం పేర్లు ఉంటాయో అలానే మొక్కల్లో కూడా రకరకాల ఫ్యామిలీస్ ఉంటాయి. ఈ నైట్ షేడ్ ఫ్యామిలీలో మెయిన్గా టొమాటోస్, పొటాటోస్, ఎగ్ ప్లాంట్స్, టొబాకో ప్లాంట్స్. నైట్ షేడ్ ఫ్యామిలీ ప్లాంట్స్లో కొంచెం ఆల్కలైడ్స్ అనే కెమికల్స్ ఉంటుంది. ఆల్కలైడ్స్లో ఖచ్చితంగా నైట్రోజన్ ఉంటుంది కనుక వీటిని ఉపయోగించినప్పుడు మనిషి శరీరం మీద చేంజెస్ వస్తుంటాయి. ఈ ప్లాంట్స్ ఎక్కువ భాగం నీడలో పెరుగుతాయి, రాత్రిపూట వికసిస్తాయి కాబట్టి వీటిని నైట్ షేడ్ ఫ్యామిలీగా పిలుస్తారు. టొమాటోస్లో యావరేజ్గా 332 నానోగ్రామ్స్ నికోటిన్, పొటాటోస్లో 675 నానోగ్రామ్స్ నికోటిన్, ఎగ్ ప్లాంట్స్లో 525 నానోగ్రామ్స్ నికోటిన్ ఉంటుంది. ఈ పర్స్పెక్టివ్లో సింగిల్ సిగరెట్లో 12 మిల్లీగ్రామ్స్ నికోటిన్ ఉంటుంది. అంటే పొటాటోస్లో ఉండే నికోటిన్ కంటే 18,000 రెట్లు ఎక్కువ. మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, మనం రోజు తీసుకునే ఆహార పదార్థాల్లో నికోటిన్ ఉన్నప్పుడు టొబాకో ప్లాంట్స్ నుంచి వచ్చే నికోటిన్ మాత్రమే సిగరెట్లో ఎందుకు ఉపయోగిస్తారు? ఎందుకంటే పొటాటోస్, టొమాటోస్, ఎగ్ ప్లాంట్స్ నుంచి వచ్చే నికోటిన్ కంటే టొబాకో ప్లాంట్స్ నుంచి వచ్చే నికోటిన్ చాలా ఎక్కువ. అలానే టొమాటోస్, పొటాటోస్, ఎగ్ ప్లాంట్స్ నుంచి వచ్చే నికోటిన్ సైకో యాక్టివ్ ఇంగ్రీడియంట్లా యాక్ట్ చేయదు కనుక మనిషి శరీరం మీద ప్రభావం ఏమీ చూపదు. ఈ నికోటిన్ సిగరెట్లో ఉపయోగించినప్పుడు మనిషి ఆ సిగరెట్ని స్మోక్ చేస్తే ప్లెజర్ ఫీలింగ్ అనేది రాదు. టొబాకో ప్లాంట్స్ నుంచి వచ్చే నికోటిన్ సైకో యాక్టివ్ ఇంగ్రీడియంట్లా యాక్ట్ చేసి శరీరం మీద చాలా ఎఫెక్ట్స్ చూపుతుంది. జాబ్ చేసేటప్పుడు నుంచి వచ్చే స్ట్రెస్, యాంగ్జైటీ, మనిషి మూడ్ని, రిలీఫ్ని, వీటన్నిటిని కంట్రోల్ చేయగలిగేది కేవలం టొబాకో ప్లాంట్స్ నుంచి వచ్చే నికోటిన్ మాత్రమే. స్ట్రెస్లో ఉన్నప్పుడు సిగరెట్ని కాలిస్తే నికోటిన్ వల్ల ప్రెజర్ ఫీలింగ్ వచ్చి బాడీ కొంచెం రిలీఫ్ అవుతుంది కనుక టొబాకో ప్లాంట్స్ నుంచి వచ్చే నికోటిన్ మాత్రమే సిగరెట్లో ఉపయోగిస్తారు. నికోటిన్ వల్ల ప్లెజర్ ఫీలింగ్ ఎలా వస్తుందో తెలుసుకోవాలనుకుంటే నేను దాని గురించి ఆల్రెడీ వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. టొబాకో ప్లాంట్స్ రూట్స్లో పిరిడిన్, పైరాలిడిన్ ఈ 2 కెమికల్ కాంపౌండ్స్ కలిసినప్పుడు నికోటిన్ ఫామ్ అవుతుంది. జైలం ద్వారా నికోటిన్ రూట్స్ నుంచి లీవ్స్కి వెళ్ళి లీవ్స్లో ఉండే వ్యాక్యూల్స్ దాంట్లో నికోటిన్ స్టోర్ అవుతుంది. 25 సంవత్సరాల వయసు కంటే ముందే సిగరెట్ని కాలిస్తే గ్రాస్పింగ్, లెర్నింగ్ పవర్, మానసిక స్థితిని కంట్రోల్ చేస్తున్న బ్రెయిన్, నికోటిన్ వల్ల బ్రెయిన్లో ఉండే పార్ట్స్ అనేవి పర్మనెంట్గా చేంజ్ అవుతాయి. స్మోకింగ్ చేసినప్పుడు శరీరం నికోటిన్ అబ్జర్వ్ చేసుకుంటే అది మరింత ప్రమాదకరం. సిగరెట్లో 12 మిల్లీగ్రామ్స్ నికోటిన్ ఉంటుంది. అలా అని మనం సిగరెట్ స్మోక్ చేసినప్పుడల్లా 12 మిల్లీగ్రామ్స్ నికోటిన్ శరీరంలోకి వెళ్ళదు. కేవలం 2 మిల్లీగ్రామ్స్ నికోటిన్ మాత్రమే శరీరంలోకి వెళ్తుంది. అదే ఒక సిగరెట్ ప్యాక్ మొత్తం కాలిస్తే మన శరీరంలోకి సుమారు 22 నుంచి 36 మిల్లీగ్రామ్స్ నికోటిన్ పంపించుకునేలా చేసుకుంటాం. అలా అని నికోటిన్ వల్ల మన లంగ్స్ డ్యామేజ్ అవుతాయా అనేది అనుకోవడం తప్పు. లంగ్స్ డ్యామేజ్ అయ్యేది తార్ వల్ల. సిగరెట్ స్మోక్లో సుమారు 7,000 నుంచి 8,000 రకాల కెమికల్స్ ఉంటాయి. అందులో 70 కార్సినోజన్స్ కెమికల్స్ ఉండటం వల్ల క్యాన్సర్ వస్తుంది. సిగరెట్ని కాల్చినప్పుడు అందులో ఉండే కొన్ని రకాల కెమికల్స్ బర్న్ అయ్యి కలిసి కరగడం వల్ల తార్, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. మనం స్మోక్ని పీల్చినప్పుడు మన లంగ్స్కి టాక్సిక్ గ్యాస్తో స్నానం చేపిస్తున్నట్లే. ఈ టాక్సిక్ గ్యాస్ అంటే తార్, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లోపలికి వెళ్ళినప్పుడు లంగ్స్ సర్ఫేస్ మీద తార్ని వదిలేస్తుంది. ఈ తార్ నల్ల కలర్లో కాంపోజిషన్తో మన స్ట్రీట్స్లో రోడ్స్కి వేసే తార్లా ఉంటుంది. లంగ్స్ అనేవి 500 మిలియన్ టైనీ ఎయిర్ శాక్స్తో కలిగి ఉంటుంది. ఈ టైనీ ఎయిర్ శాక్స్ని అల్వియోలై అని కూడా పిలుస్తారు. మనం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఈ ఎయిర్ శాక్స్ అనేవి ఎయిర్ నుంచి ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకుని శ్వాస వదిలినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. స్మోకింగ్ చేసినప్పుడు స్మోకింగ్ వల్ల ఈ ఎయిర్ శాక్స్లో ఉండే సెల్స్ అనేవి డెస్ట్రాయ్ అయిపోతాయి. మన శరీరంలో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయితే ఆ పార్ట్ని మళ్ళీ రిపేర్ చేసుకునే గుణం ఉంటుంది. ఎగ్జాంపుల్గా శరీరంలో ఏదైనా బోన్ బ్రేక్ అయినప్పుడు మళ్ళీ ఫైనల్గా బోన్ ఫామ్ అవడం జరుగుతుంది.
అలానే స్కిన్ కట్ అయినప్పుడు మళ్ళీ స్కిన్ ఫామ్ అవుతుంది. అలానే లివర్లో కొంత భాగం తీసేస్తే మళ్ళీ అది తిరిగి పెరుగుతుంది. కానీ లంగ్ టిష్యూ అనేవి ఒక్కసారి డ్యామేజ్ అయితే మళ్ళీ పెరగడం ఉండదు. లంగ్స్ టిష్యూ పాడైనప్పుడు అది పీచుగా మారి ఊపిరి తీసుకుంటున్నప్పుడు లంగ్స్ అనేవి పూర్తిగా ఎక్స్పాండ్ అవ్వవు. కనుక తక్కువ లంగ్ టిష్యూ, తక్కువ ఎక్స్పాన్షన్. అంటే ఎక్కడైతే అన్ని ప్లేసెస్కి ఆక్సిజన్ కావాలో తక్కువ ఆక్సిజన్ అందుతుంది. అందుకే చాలామంది జనాలకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు లంగ్స్కి ఏదో ప్రాబ్లం ఉందని గ్రహించరు. ఈ ప్రాసెస్ అంతా సైలెంట్గా జరిగిపోతుంది. స్మోక్ చేసే వాళ్ళకి స్మోకింగ్ చేసినప్పుడు ఏమీ అనిపించదు. మనిషి పుట్టినప్పుడు కొన్ని మిలియన్స్ ఎల్వియోలైతో కలిగి ఉంటాడు. స్మోక్ చేసి ఆ మిలియన్స్ ఎల్వియోలై నుంచి సగంగా డ్యామేజ్ అవ్వడానికి 15 నుంచి 20 సంవత్సరాలు టైం పడుతుంది. స్మోక్ చేసి లంగ్స్, పల్మనరీ డిసీజ్ లాంటివి డెవలప్ చేసుకుని ఆ స్థితికి వచ్చినప్పుడు తర్వాత ఆక్సిజన్ ఎయిర్ నుండి కన్నా లైఫ్ లాంగ్ ఆక్సిజన్ ట్యాంక్ నుండే ఆక్సిజన్ తీసుకోవాల్సి వస్తుంది. స్మోకింగ్ ఏ ఏజ్లో మానేస్తే హెల్త్కి బెనిఫిట్ ఉంటుందా అంటే ఉంటుంది. స్మోకింగ్ మనిషి యొక్క లైఫ్ స్పాన్ 10 నుంచి 15 సంవత్సరాలు తగ్గిస్తుంది. ఒక మనిషి 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు స్మోకింగ్ మానేస్తే మన శరీరం మొత్తాన్ని రికవరీ చేసుకోవచ్చు. ఎలా అంటే స్మోకింగ్ మానేసిన 1 ఇయర్ తర్వాత హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ దాదాపుగా సగానికి తగ్గిపోతుంది. 5 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ వచ్చే రిస్క్ 50%కి తగ్గిపోతుంది. 15 సంవత్సరాల తర్వాత స్మోకింగ్ చేయని పర్సన్తో స్మోకింగ్ మానేసిన మనిషికి 1 ఇయర్ తర్వాత హార్ట్ అటాక్ వచ్చిందని మీరు ఎప్పుడైనా వింటే పైన నేను చెప్పిన దాంట్లో మీకు సందేహం రావచ్చు. స్మోకింగ్ మానేసిన 1 ఇయర్ తర్వాత కూడా హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందని. స్మోకింగ్కి హార్ట్ అటాక్కి సంబంధం లేదు. వాళ్ళకి తెలియంది ఏమిటంటే స్మోకింగ్ మానేశారని వారికి గుండెపోటు రాలేదు. అంతకుముందు 10 సంవత్సరాల పాటు స్మోకింగ్ చేయడం వల్ల హార్ట్ అటాక్ వచ్చింది. కనుక వీలైనంత వరకు తొందరగా స్మోకింగ్ మానేసి మీ శరీరానికి వీలైనంత ఎక్కువ సమయం రికవరీ అవ్వడానికి ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవడానికి కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.